మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, గరం మసాలా, ఉప్పు, కారం, ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆయిల్ ఒకసారి చెక్ చేసుకోవాలి వేడయ్యిందో లేదా అని. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా 15 మినిట్స్ వరకు వేయించుకోవాలి ఆయిల్లో మటన్ని. మటన్ బాగా వేయిస్తే పచ్చివాసన అనేది పోతుంది ఆయిల్లో. ఇలా పచ్చివాసన పోయినంత వరకు 15 మినిట్స్ వరకు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మటన్ని. తర్వాత ఇది బ్రెయిన్ అన్నమాట. తర్వాత మసాలా కోసం ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, హోల్ గరం మసాలా, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని పేస్ట్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 15 మినిట్స్ వరకు మటన్ కుక్ అయిన తర్వాత పచ్చివాసన అనేది పోతుంది. ఇలా పోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పేస్ట్ని తయారు చేసుకున్నాం కదా, మన ఆనియన్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన పేస్ట్ని వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే ఆనియన్ అనేది పచ్చివాసన అనేది వస్తుందన్నమాట. ఈ పచ్చివాసన పోయినంత వరకు బాగా పకోడీ ముక్కల్లా ఫ్రై చేయాలి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది మటన్కి, లేదంటే ఆనియన్ స్మెల్ అనేది వచ్చేస్తుంటుంది. చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కలుపుతూ మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా ఆయిల్ తేలుతూ ఉండాలి. టేస్ట్ అనేది అప్పుడే బాగుంటుంది. ఇలా చేయడానికి ఒక 10 మినిట్స్ పడుతుంటుంది ఇది మగ్గడానికి. తర్వాత సరిపడినంత ఉప్పు, కారం, వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మీకు మినిమం 20 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే ఇది మటన్ కూర కదా, మటన్ అనేది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇది కుక్కర్లో పెట్టి కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టుకుంటే ఒక 7-8 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. మీరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే అది మెత్తగా అయిపోతుంది అన్నమాట. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చేసిన కర్రీ అనేది మీరు దేనితోనైనా సర్వ్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, పులావ్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది, తర్వాత రైస్లోకి బాగుంటుంది. దేనితోనైనా మీరు సర్వ్ చేసుకొని మటన్ కర్రీని తినచ్చు. ఇది ఒక 20 మినిట్స్ పడుతుంది ఇలా కుక్ అవ్వడానికి. చాలా కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి. మీకు జ్యూసీ కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా దగ్గర పడినంత వరకు కూడా చూసుకోవాలి. ఒకసారి చూసుకోండి, అటు ఇటు కదుపుతూ ఒకసారి మళ్ళీ ఫైనల్గా చెక్ చేసుకోండి.
మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కారం కూడా మీ టేస్ట్కి సరిపడా. వాటర్ మాత్రం 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. కొంచెం ఇటువైపు మంట తక్కువగా కాగుతుందని పక్కకు షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మీకు చపాతీలోకైనా, రైస్లోకైనా, బిర్యానీలోకైనా ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. ఇన్కేస్ మీకు ఎలా నచ్చితే అలా ఆ కన్సిస్టెన్సీతో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చూపిస్తాను. నేను తయారు చేసిన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి చూడండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో యమ్మీ అయిన మటన్ కర్రీ రెడీ. ఇది రోటీలోకి, రైస్లోకి, పులావ్లోకి, బిర్యానీలోకి ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.